గురూజీ నమస్తే అండి. జై గురుదేవ్. అయితే గురూజీ ఇప్పుడు పెద్ద పెద్ద గురువుల దగ్గరికి వెళ్తే మన జాతకాలు చెప్తారు అని అంటారు. ఆ జాతకాలను నమ్మొచ్చా అసలు? ఒక హద్దు వరకు నమ్మచ్చు, ఉమ్, కానీ జాతకమే మన జీవితం కాదు. మన విల్ పవర్ మనకుంటే ఉమ్, జాతకాలను కూడా మన చేతులతో మనం మార్చుకోవచ్చు. ఉమ్, ఒక్కసారి ఆ జాతకంలో ఆయన ఏదో చెప్పినాడంటే మనకు అది ఎంత కాన్ఫిడెన్షియల్గా దిగబడిపోతుందంటే, అయ్యో నాకు ఇంతే, నేనేం చేయలేను, ఉమ్, ఆ వై కెనాట్ అనుకొని మొదలు పెడితే ముందుకు పోగలం. అవును. జ్యోతిష్ శాస్త్రము చాలా గొప్పది, అది లేదు తప్పు అని నేను చెప్పను. ఉమ్, కానీ మన విల్ పవర్ కూడా వాడి ఉమ్, ఆ జ్యోతిష్ శాస్త్రంలో ఆయన చెప్పిన ఆ శాంతులు ఆ మంత్రాలు చేసినప్పుడు ఉమ్, దాని ప్రభావము కాలు కట్టయిపోవాల్సిన చోట కాళ్ళు ముళ్ళు దిగేంత తక్కువ అయిపోతుంది. ఓ అంటే అంటే తగ్గిపోతుంది దాని ప్రభావం అనేది. ఓకే, శాంతులు జపాలు. ఇప్పుడు తెలియని వాళ్ళు ఉమ్, ఆ శని ఇక్కడ నుంచి ఇన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక గ్రహము ఉమ్, అదేంది మీ మీద ప్రభావం చూపించేది. ఉమ్, ఈ చంద్రుడు 3,70,000 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు, ఉమ్, అది గ్రహము. మేము పోయినాం, ఎక్కి వచ్చినాం. చంద్రలోకం వేరే, చంద్రగ్రహం వేరే. ఓకే. గ్రహాలు ప్రభావాలు చూపిస్తాయనే దానికి ఒకే ఒక ఎగ్జాంపుల్. ఉమ్, అమావాస్య పౌర్ణమి రోజులలో మాత్రమే హత్యలు, మానభంగాలు, దోపిడీలు ఎక్కువ జరుగుతాయి ఉమ్, ఈ సైంటిఫికల్ జర్నల్ ఉమ్. ప్రయోగాలు చేసి మనసు మీద ప్రభావం చూపిస్తుంది. ఖచ్చితంగా ఉమ్, పిచ్చి వాళ్ళకు పిచ్చి ఎక్కువ కావడము, ఉన్మాదస్తులు అంటారు. ఉమ్. సముద్రంలో కూడా అలా ఆటుపోట్లు ఆ రోజే ఎక్కువ. అవును. 3,00,000 కిలోమీటర్లు ఉండేవాడు ఇంత ప్రత్యక్షంగా ప్రభావం చూపిస్తున్నాడు. ఉమ్, కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే శని ఉమ్, ఆయనది ఇంతో అంతో ప్రభావం ఉంటుంది. ఉమ్, కలో నామస్మరణాత్ ముక్తి అని ముందే చెప్పిండు. ఉమ్, దానికన్నా ఒక గురువు దగ్గర అదే మంత్రం, ఉమ్, ఆ దేవుడిదే మంత్రం. అంటే ఏంటి? ఉమ్, మామూలుగా నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షరి మంత్రం, ఉమ్, అట్లాగనే ఓం నమో నారాయణాయ ఉమ్, అష్టాక్షరి మంత్రం. ఆ మంత్రం ఇచ్చినాక ఈ నారాయణాయ అనే దానికి అర్థం ఏంటి అనేది ఆ గురువు చెప్తాడు. ఉమ్, అర్థం తెలుసుకొని చేసినప్పుడు అది వ్యర్థం కాకుండా ఉమ్, పరమార్థం ఇస్తుంది. ఉమ్. పూర్ణాయుష్ కూడా పొందొచ్చా గురూజీ? మనిషికి 120 ఏండ్ల వయసు తల్లి. ఉమ్, కొంపదీసి మనోళ్ళు చేసిన చిన్న పొరపాటు ఉమ్, పెద్దవాళ్ళ దగ్గరికి పోయి మనం నమస్కారం పెడితే ఉమ్, వాళ్ళు వెంటనే ఏమంటున్నారు? శతమానం భవతి భవతి అంటున్నారు. 20 ఏళ్ళు కొట్టేస్తున్నారు. అయ్యో. ఉమ్, ద్విషష్ఠి భవతి అనాలి. ఉమ్, షష్ఠి షష్ఠి ఉమ్, 120 ఏళ్ళు. ఉమ్, ప్రతి ఒక్కడు బతకచ్చు. ఉమ్, కానీ ఈ టెన్షన్లు కోపాలతో ఈ ఊపిరిలు ఎక్కువ తీసేసుకొని ఉమ్, తాను వాడుకోవాల్సిన దానికన్నా ఎక్కువ వాడుకుంటే, మీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ 1,00,000 ఉందమ్మా, ఉమ్, రోజు రూపాయి తీసుకుంటే ఉమ్. 1,00,000 రోజుల వరకు బ్యాంకోడు ఏమండు. అవును. రోజు విడిచి రోజులో ₹1 తీసుకుంటే ఉమ్. 2,00,000 రోజుల వరకు వాడు ఏమన్నాడు. ఇప్పుడు మీ వయసు 109 ఏళ్ళు గురూజీ. ఏప్రిల్ 2కు 109 కూడా పోయి 110 వచ్చింది. 110 వస్తాయి అంటే మీకు ఎలాంటి టెన్షన్స్ ఉండవు, డబ్బు మీద ఆపేక్ష ఉండదు కాబట్టి మీరు ఇంత లైఫ్ని చాలా లాంగ్ లైఫ్ వచ్చింది అనుకోవచ్చా? మాకైతే అట్లా ఉండదు కదా మరి. మా ప్రాణాయామ, మా గురువు నేర్పిన ప్రాణాయామ వ్యవస్థ. ఉమ్, ఒక మనిషి ఒక్క రోజుకు సైంటిస్టులు కూడా దాన్ని లెక్కలేసి ప్రయోగాలు చేసి యావరేజ్ తీశారు. బ్రీత్ 21,600 21,600 హంస జపం. 213 + 6 మళ్ళా 9 సంఖ్య. అది సర్వం కలిద్వం బ్రహ్మ. అన్ని ఊపిరిలు తీసుకొని వదిలేస్తున్నాడు. మామూలుగా అంతా తీసుకుంటే 120 ఏళ్ళు ఉంటాడు. కానీ నన్ను అంటావా, ఆవేశం, కోపం, బాధ, ఈ టయాలలో ఊపిరిలు ఇంకా ఎక్కువ తీసుకుంటాడు. అప్పుడు వాని ఆయుష్ ప్రమాణం తగ్గుతారు. ఊపిరిని ఎంత తగ్గించుకొని కంట్రోల్ చేసుకుంటే వాని ఆయుష్ ప్రమాణం అంత పెరుగుతుంది. మనిషి 21,600 అంటే గంటకు 900, నిమిషానికి 15. క్యాలిక్యులేషన్ లెక్కల ప్రకారం తాబేలు నిమిషానికి ఒక్కసారి వాసన తీసుకుంటాం. 2,000 ఏళ్ళు బతుకుతాయి. ఈ కుక్కలు పిచ్చుకలు ఎగురుతాయి గగ్గని, ఆయాసపడినట్టు 4 ఇట్లా పెట్టి అంటుంటాయి. ఎంత ఎక్కువ ఊపిరిలు తీసుకుంటాయి. దాని వయసు ఏంది? 18 ఏళ్ళు.
సైంటిస్టులు అన్ని గుర్రము, ఏనుగు వీటన్నిటినీ శ్వాసలను టెస్ట్ చేసి ఏవి ఎంతకాలం బతుకుతున్నాయో ప్రూఫ్తో సహా చెప్పారు. ఏనుగు 100 ఏండ్లు, పాము 300 ఏండ్లు. వాటి శ్వాసలు అంత తగ్గించుకుంటున్నాయి. ఒక సాధకుడు కూడా తన శ్వాసలను తన నియంత్రణలో పెట్టుకొని నిమిషానికి కేవలం 1 ఊపిరో లేదా 2 నిమిషాలకు 1 ఊపిరో చేయగలిగిన స్థాయికి పోయినప్పుడు మహావతార్ బాబా లాంటి స్థాయి 5000 ఏండ్లుగాను ఉన్నాడు ఆ మహానుభావుడు. ఓకే. ఎంతోమంది సాధకులు సిద్ధులు ఇప్పటికీ. నాకు 110 అంటేనే మీరు ఇంత ఆశ్చర్యపోతున్నారు. కాశీలో ఒక మహానుభావుడు ఇప్పటికీ ఉన్నాడు, శివానంద అని, యోగా క్లాసెస్ నడుపుతాడు. ఆయనకు 124 ఉన్నప్పుడు పద్మశ్రీ అవార్డు వచ్చింది ఒక 2-3 ఏళ్ల కింద. ఇప్పుడు బహుశా 130 అయి ఉండొచ్చు. కాశీలో ఉన్న 64 ఘాట్లలో సరస్వతి ఘాట్ అనే చోట, నేను అడ్రస్తో సహా చెప్తాను. ఆయనది స్వామి శివానంద యోగాశ్రమ క్లాస్ అని ఉంది. ఈ పొద్దుకు ఆ మహానుభావుడు ఉన్నాడు మన కండెదురుగానే. కాశీ యాత్ర ఖచ్చితంగా చేయాలని చెప్తారు కదా గురువు గారు. అసలు ఏం తెలుస్తుందండి కాశీకి వెళితే మనకి? చతుషష్ఠి కళలు అన్నట్లుగా 64 ఘాట్లు అని ఉన్నాయి. ఆడొకటి ఈడొకటి కదా, లైన్గా ఉంటుంది. ఆ గంగా నది పొడుగున ఈ పక్క ఉంటుంది. ఆ పక్కన పోతే ఉత్తర కాశీ అని వ్యాసుడు ఉన్నటువంటి క్షేత్రంగా ఉంటుంది. పరమ పుణ్యమైనటువంటి పరమాత్ముని 12 జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి స్వామి అక్కడ ఉన్నారు. అమ్మవారు శక్తిపీఠాలలో గొప్పదైనది ఒకటి అక్కడ ఉంది. కాలభైరవ స్వామి ఉన్నాడు, డుండి గణపతి ఉన్నాడు, బేడి ఆంజనేయ స్వామి ఉన్నాడు. తర్వాత ఒక్కొక్క ఋషిమునీశ్వరుడు ఒక్కొక్క దేవీ దేవతలు ఆరాధించి స్థాపించిన శివలింగాలు ఉన్నాయి. ఇన్ని ఉన్న పవిత్ర క్షేత్రానికి వేల సంవత్సరాల నుంచి ఋషిమునులు వచ్చి అక్కడ, ఇప్పుడు అంటే సిటీ కంక్రీట్ జంగల్, ఒకప్పుడు అదంతా మంచి జంగల్ అరణ్యం. అక్కడ ఎంతో మంది మహాత్ములు ఆ గంగా తీరంలో తపస్సులు చేసినారు. వాళ్ళ వైబ్రేషన్స్ అంతా ఈ పొద్దుకు ఉన్నాయి. నిత్యము మంత్రఘోష దాన్ని పవిత్రీకరించేస్తున్నాయి. ఆ రెండవది గంగమ్మ తల్లి. మొన్న ఎప్పుడో కుంభమేళా జరిగినప్పుడు రికార్డు 60 కోట్ల మంది స్నానాలు చేశారు. ఆ నీళ్ళ పవిత్రత దెబ్బ తినలేదే. అందుకని కాశీ క్షేత్రం క్షేత్రాలు అన్నిట్లోకి గొప్పది. ఏ క్షేత్రాన్ని వాళ్ళు అట్లే చెప్పుకుంటారులే. మా బద్రీ కేదార్నాథ్ను మేము అట్లే చెప్పుకుంటాం. నేపాల్లో పశుపతినాథును అంతే చెప్పుకుంటారు. ఏ దాని గొప్పతనం దానికి ఉంది. కాకపోతే అక్కడున్న వైబ్రేషన్స్ను అనుభవిస్తూ మనం ఆ భక్తి భావంతో పోయినప్పుడు మనకు అది కాంటాక్ట్ అవుతుంది. ఏదో యాత్రగా పోయినాము, టూరిస్టులుగా పోయినాము అన్నట్టు పోతే ఏం లేదు. యద్భావం తద్భవతి.